సరేరా, నాకు అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ చేస్తా. అదో వస్తున్నా, నేనే వస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా. ఈ దురదేదో లతకి శిరీషకి వచ్చేలా చేద్దాం. అయితే కుక్క కాటికి పసరు దెబ్బ అన్నమాట. అయ్యో, ఎక్కడో ఏదో తేడా జరిగింది. అందుకే దానికి రావాల్సిన దురదలు మనకొస్తున్నాయి. అయ్యో, నవి పొందట్లేదే. అక్క, ఒక పని చేద్దామా? నీ వీపు నేను గోకుతాను, నా వీపు నువ్వు గోకు, సరేనా? ఏదో బాగుంది. నిన్ను వదలనే, రక్కేస్తా. అయితే నేను నిన్ను వదల్లే. నిన్ను వదలండ్రా, గోకుతా గోకుతా. నిన్ను వదలండ్రా, వదలను. నిన్ను వదలను, గోకుతా. అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీరే గనుక చూసుండకపోతే పరువు మొత్తం పోయి ఉండేది. వాళ్ళ మీద కన్నేసి ఉంచమని నువ్వే చెప్పావు కదమ్మా. అందుకే ఫాలో అయ్యాము, దెబ్బకి దెబ్బ తీసాం. అవును, దున్నపోతు వచ్చిందమ్మా. అయ్యో, మర్చిపోయానన్నయ్య. మరి కనుక్కో అమ్మా. అలాగే. పదండి చూద్దాం. ఒరేయ్, దున్నపోతు కోసం మన ఇద్దరం దున్నపోతుల్లాగా తిరుగుతున్నామే తప్ప ఆ దున్నపోతు దొరుకుతుందో లేదో నాకు అనుమానంగా ఉందిరా. ఏమైనా సరే ఆ దున్నపోతు ఎక్కడుందో పట్టుకుని ఈ రోజు మధుమతిని గెలిపించాల్సిందేరా. అంటే దున్నపోతు దొరక్కపోతే మధుమతి ఓడిపోతా? ఏమన్నావు నాన్న? దున్నపోతు దొరక్కపోతే మధుమతి ఓడిపోతుందా? మరి అంతేగా. ఆహా, శుభవార్త ఎంత లేటుగా చెప్పాను అన్నా. నిజంగా నాది మట్టి బుర్ర. అసలు దున్నపోతు కోసం ఎందుకు బతకాలి? దొరకలేదని చెప్పేస్తే పోలా. ఎక్కడికి రా, వెనక్కి తిప్పుతున్నావు, ముందుకు వాని. ఎంతసేపు వెతుకుతానన్నా? వెనక్కి వెళ్ళిపోయి దున్నపోతు దొరకలేదని చెప్దాం. వాళ్ళ దెబ్బలో వాళ్ళు పడతారు. అలా చెప్తే మనల్ని దున్నపోతులు చూసినట్టు చూస్తారా? నీ పెళ్ళాం కోసం నువ్వు వెతకపోయినా నా పెళ్ళాం కోసమే వెతుకుతాను రా. నా మీద ఎంత నమ్మకం లేకపోతే అది నాకు చెబుతుందిరా. రేయ్, నేను దానికోసం చేయకపోతే నేను మనిషినే కాదురా, అసలు మొగాడినే కాదురా. నానా, అమ్మా నిన్నెప్పుడు తిడుతూ ఉంటుంది కదా, అయినా నీకు అమ్మకి హెల్ప్ చేయాలనిపిస్తుందా? అయినా అది కోపంతో తిట్టదురా, ప్రేమతో తిడుతుంది. అయినా అందరి పెళ్ళాలు మొగుణ్ణి మనసులో తిట్టుకుంటారా, కానీ నా పెళ్ళం ముక్కు సూటి మనిషిరా, మొహం మీద తిట్టేస్తుంది. అయినా మనం ఏమైనా తిన్నమైన వాళ్ళవా? మనకు ఉండవలసిన వెధవ లక్షణాలన్నీ ఉంటే ఏ పెళ్ళాన్ని తిట్టదో చెప్పు? అవన్నీ పట్టించుకుంటే 100 ఏళ్ళు కాదు కదా, ఒక్కరోజు కూడా భార్యలతో సలక్షణంగా సంసారం చేయలేం. నానా, నువ్వు చెప్పేది విచిత్రంగా ఉన్నా అందులో నిజం మాత్రం ఉంది. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి వెతుకుదాం. హలో హలో చేతు, చెప్పమ్మా. దున్నపోతు దొరికిందా? దానికోసం వెతుకుతున్నావమ్మా. ఇంకా ఎంతసేపురా? ఇక్కడ మా నంబర్ వచ్చేలా ఉంది. ఇంకో 10 నిమిషాల్లో నువ్వు రాకపోతే మేము ఓడిపోవడం ఖాయం. ట్రై చేస్తున్నానమ్మా. ట్రై చేయడం కాదురా, ఖచ్చితంగా కావాలి. అలాగే.
చూడు, మధును ఓడించడానికి దున్నపోతు దొరకలేదు అని చెప్పాలని చూడకు. అదే గనక జరిగితే జీవితంలో నేను నీతో మాట్లాడను. అమ్మా అమ్మా అలా అనకమ్మా, ఎలాగైనా దున్నపోతుంది తెస్తానమ్మా. అత్తయ్య గారు నేను మాట్లాడతానివ్వండి. మీరు తెస్తారు, తేవాలి. దున్నపోతుని తీసుకురాకుండా నేను ఓడిపోయినట్లయితే ఆ ఓటమి నేను ఖచ్చితంగా ఓడిపోయినట్టు కాదు, మోసంతో మీరు నన్ను ఓడించినట్టు. అదే మీరు దున్నపోతుని తీసుకొచ్చినా కూడా నేను ఓడిపోయాననుకో, నాది నిజమైన ఓటమి, మీది నిజమైన గెలుపు. ఆలోచించుకోండి. మోసంతో గెలుస్తారా, నిజాయితీగా ఓడిస్తారా? ఇప్పుడు చెప్తున్నా, నీ మొగుడు దున్నపోతుంది తెస్తాడు, నీ ఓటమిని కళ్ళారా చూస్తాడు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంట్రా మన పరిస్థితి? నానా, మనకిప్పుడు టైం చాలా తక్కువ ఉంది. ఒకవేళ దున్న దొరికినా దాన్ని ఫంక్షన్ హాల్ దాకా తీసుకెళ్ళడానికి టైం సరిపోదు. మరి ఏం చేద్దాం? మనమే దున్నవతారం ఎత్తుదాం. దున్నవతారమా అంటే? దున్నపోతు బదులు మనమే దున్నపోతులా వెళ్తానన్నా. ఎలా? నానా, చెప్పినంత గుర్తుందిగా? ఒరేయ్, ఇప్పుడు ఈ కత్తాలన్నీ అవసరమట్రా? అవసరం నాన్నా, చాలా అవసరం. దొన్నపోతు మంచి కండబట్టుంది. ఒరేయ్, ఎవడో వచ్చాడ్రా. దీన్ని ఇంట్లో కట్టేసుకుంటే నా సాయి రంగా ఎదకొచ్చిన ఆవులకి గేదెలకి కనెక్షన్ ఎట్టేసి డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. ఆగవే దున్న ఆగ. ఇదిగో, నువ్వు నాతో పాటు వచ్చావంటే రోజు ఉలవలు, జొన్నను, పచ్చగడ్డి అవన్నీ ఎట్టేసి నీకు పిచ్చెక్కిస్తానే. నీకు రోజుకో కత్తి లాంటి గేదెనిస్తా. పండగ చేసుకోవచ్చే. ఏంటే తల అడ్డంగా ఊపుతున్నావు? ఓరి నీ అమ్మ కడుపు కాల, మేము ఆ టైపు దున్నలం కాదురా. నీకోసం మా ఊరు గేదెలు ఆవురమంటూ కొండంత ఆస్తి ఎదురు చూస్తున్నాయి తెలుసా? పరిస్థితి విషమించేటట్టుంది. అవునరా, పారిపోవడం బెటర్ నాన్న. అవును, తేడా వచ్చిందంటే నడువులు ఇరిగిపోతాయిరా. నీకేం బాధలేదు, నా దగ్గర 10 గేదెలున్నాయి. వాటన్నిటిని చూసుకుంటే చాలా. ముందు నిన్ను చూసుకుంటాం రా. నీకు పెళ్లి చేస్తానంటే నన్ను పెళ్లికి పనికి రాకుండా చేస్తావా? నిన్ను వదిలిపెట్టనే. ఎక్కడికి వెళ్తావు? ఆగవే. స్టడీ. ఆగు ఆగు ఆగు. ఆగావా? ఆగావా? ఆగు. వస్తున్నా. నా వల్ల కావట్లేదురా. అయితే నాన్న, ఓ పని చేద్దాం. నువ్వు వెనక్కొచ్చే, నేను ముందుంటా. ఓకేనా? ఇదేంది వెనక్కొస్తుంది? ఏంటి వెనక్కి నడుస్తుంది? దొల్లపోతే వెనక్కొస్తుంది.
ఏంటత్తయ్య గారు వీళ్ళు ఇంకా రాలేదు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అసలు తీసుకొస్తారో లేక కాళ్ళు చేతులతో వస్తారో? అమ్మో, దున్నపోతు మీదే మనం చేయబోయే స్కిట్ అంతా ఆధారపడింది అత్తయ్య గారు. పొరపాటుని తీసుకురాలేదో అంతే. అయ్యో ఓరి దేవుడో, ఈ టైం ఏమో అయిపోతోంది. వాళ్ళు చూస్తేనేమో ఇంకా రాలేదు. వాళ్ళు అసలు తెస్తారో లేదో తెలీదు. ఏం చెయ్యాలిరా భగవంతుడా? ఏం టెన్షన్ పడకండి అత్తయ్య గారు, వాళ్ళు ఖచ్చితంగా రారు. వచ్చిన దున్నపోతుని తీసుకురారు. ఇదిగో దీని మీద ఒట్టు. ఏంటే నా మీద ఒట్టేశావు? చెయ్యి విరిచేస్తా. వాళ్ళు దున్నపోతు తెస్తే నేను చేస్తానే. అబ్బా, వాళ్ళు తెచ్చినప్పుడు కదే. నెక్స్ట్ అనసూయాదేవి అండ్ మధుమతి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. అయ్యో, ఇప్పుడు మనమేనమ్మా వెళ్ళాల్సింది. ఎలాగా? సారీ చెప్పేయండి, సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోండి. 2 లక్షలు మేం గెలుచుకుని వస్తాం. మీ ఇద్దరికి చెరువు 100 ఇస్తానులే. చీప్ గా 100 ఏంటక్క? ఇంకో రూపాయి కలిపి ఇచ్చేద్దాంలే. పిచ్చవాగుడు వాగారంటే ఇద్దరిని తొక్కేస్తాను. పైనుంచి పడ్డ పుచ్చకాయలా పుట్టుక్కన పగిలిపోతారు. పీడ వదిలిపోతుంది. మమ్మల్ని తొక్కడం కాదు, ముందు అక్కడికి వెళ్ళాలో లేదో తేల్చుకోండి. మధుమతి గారు, అనసూయాదేవి గారు స్టేజ్ మీదకి రావాలి. అదిగో విన్నారుగా, ఏ సమాధానం చెప్తారో చెప్పండి. అమ్మ మధు, ఏం చేద్దామమ్మా? చేసేదేం లేదత్తయ్య గారు, చేతులెత్తడం తప్ప. అయ్యో, మరి నా 2 లక్షలు? గోవిందా గోవిందా. సరే సరే అమ్మా, అదేదో నువ్వే చెప్పు. అలాగే. ఏంటండి ఒరిజినల్ దున్నపోతుని తీసుకురామంటే బొమ్మ దున్నపోతుని తీసుకొచ్చారు? అమ్మా అది అనసూయ ఒరిజినల్ దున్నపోతు 3000 చెప్పాడు. ఇది ఫ్రీ ఫ్రీ. అయ్యో, ఎంత అదృష్టం. అయ్యో, నా మొగుడు కాకి బంగారు. అవును, మా ఆయన ఒరిజినల్ బంగారు. మధుమతి గారు, అనసూయాదేవి గారు స్టేజ్ మీదకి రావాలి. అయ్యో, అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, మీరు పదండి. తొందరగా వచ్చేస్తున్నాం. పదమ్మా, తొందరగా మధు. నువ్వు రెడీయా? సరిగ్గా. అయ్యో, సరిగ్గా. అమ్మ మధురా, తొందరగా. స్వామి, స్వామి, నన్ను వదిలి వెళ్ళిపోయారా స్వామి? ఒక్కసారి లేవండి స్వామి, లేవండి. ఎంత చిన్న వయసులోనే 100 years కంప్లీట్ చేసేసారా స్వామి? అప్పటికి చెప్తూనే ఉన్నాను, ఆ బాక్సింగ్ పోటీలు మనకొద్దు స్వామి అని. విన్నారా? సింహంలా వెళ్లారు, ఒక్క పంచికి శవమై వచ్చారు. ఇప్పుడు నాకు దిక్కెవరు స్వామి? ఇంటినంటే ఎవరిస్తారు? కార్ ఇన్స్టాల్మెంట్ ఎవరిస్తారు? బాదం పప్పు కోసం, జీడిపప్పు కోసం చేసిన అప్పు ఎవరు తీరుస్తారు? ఇలా నన్ను క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, పాన్ కార్డు లేకుండా వదిలి వెళ్ళిపోవడం న్యాయమా, ధర్మమా? నాకెవరు న్యాయం చేస్తారు? మిమ్మల్ని నాకు తిరిగి ఎవరిస్తారు? ఇస్తారు. ఎవరైతే నా భర్త ప్రాణాలను తాడు వేసి తోడేసి తీసుకువెళ్తారో ఆయనే ఇస్తాడు. మిస్టర్ యమధర్మరాజా, మిస్టర్ యమధర్మరాజా.
గనక పతి దేవుణ్ణి పట్టు చీరలు అడిగిన దాన్నైతే, వారానికో సినిమా కోరిన దాన్నైతే, జీ టీవీ సీరియల్స్ నాన్ స్టాప్ గా చూసిన దాన్నైతే నువ్వు దివి నుంచి భూమికి దిగి రావాలి. రాని పక్షంలో యమలోకం సినిమాలో ఎన్టీఆర్ లా, యముడికి మొగుడు సినిమాలో చిరంజీవిలా, దరువు సినిమాలో రవితేజలాగా నా భర్తతో సహా నీ లోకానికి వస్తా. ఈ సావిత్రి ప్రాతిపత్య పవర్ తో నరకానికి నరకం చూపిస్తా. నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? డోంట్ వరీ బేబీ, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్. మీరసలు యముడేనా అని నాకు డౌట్ గా ఉంది. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది బేబీ? యముడైతే ఆ దున్నపోతు మీద ఎక్కి రావాలి కానీ ఇలా పొలం దున్నుతున్నట్టు పక్క నుంచి నడుచొస్తున్నారేంటి? నువ్వు ఇంకా బెటర్ రా. తల భాగంలో ఉన్నావు, నేను తోక భాగంలో ఉన్నాను. ఎక్కిందంటే ఎక్కడికి పోతానో తెలియదు. అహో, నీ డౌట్ లో మీనింగ్ ఉంది మధుమతి. సారీ 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 సావిత్రి. కాకపోతే నరకం నుండి నడిచి వచ్చేసరికి నా కాళ్ళు కరెంటు స్తంభాల్లా వాచిపోయాయని దున్నపోతంటేను కాసేపు రెస్ట్ కావాలంటే అలా అలా నడిచొచ్చా. చెప్పమ్మా, ఏమిటి నీ ప్రాబ్లం? ఈయన నా భర్త. యా 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 యా, ఐ నో హిమ్. ఇందాక యమలోకం నుంచి వాచ్ చేసి టైం అయిపోగానే క్యాచ్ చేసి ప్రాణం నరకానికి పార్సల్ చేశా. అందుకే మీకు కాల్ చేశాను స్వామి. అసలు నా భర్తని ఎందుకు చంపారు? నో 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 సారీ, మేమెప్పుడు చంపము తల్లి. చచ్చిన తర్వాత వస్తాం. మీరు బాడీని తీసుకెళ్తారు, మేము ప్రాణాన్ని తీసుకెళ్తాం, అంతే. నో నో, కుదరదు. నా భర్త ప్రాణాలు నాకు కావాలి. అలాగే ఇస్తాం. వడ్డీ నువ్వెంతిస్తావు? యమా, మీరు వడ్డీ అడుగుతున్నారు? అదా, సారీ సారీ సారీ. అంటే ఇదిగో ఈ దున్నపోతు ప్రాణానికి రేటు పెరిగిపోయింది, కొంచెం గిట్టుబాటు చేసుకుందామని, అంతే. అంటే లంచమా? ఛ, 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 ఛ. తప్పు తప్పు. అసలు ఈ భూలోకంలో ఎక్కడ చూసినా ఏసీబీ వాళ్లే. బేబీ, అది బొట్టు బిళ్ళేనా? అవును. నేనేదో స్టిక్కర్ కెమెరా అనుకున్నానులే. పొరపాటున కెమెరా అది పెట్టారంటే ఈ టీవీ ఛానల్ వాళ్ళు యమలోకం నుంచి వచ్చిన యముడు సావిత్రి దగ్గర లంచం తీసుకుంటున్నాడు అని హెడ్డింగ్స్ పెట్టి నా దున్న పేడ వేసినట్టు నిమిషానికి 10 సార్లు వేస్తూనే ఉంటారు. అందుకే మేమటువంటి పాపాలకి చాలా దూరం. ఓ సంతోషం. మరి నా భర్త ప్రాణాలు? అయ్యో, ట్రై టు అండర్స్టాండ్ బేబీ. ఐ కాంట్ డూ ఇట్. యు కెన్ డూ ఇట్ యమధర్మరాజా. ఐ యామ్ సారీ బేబీ. అబ్బా, చచ్చిపోయినాడు పైకి ఎలా లేచాడు? అయ్యో, మీ దున్నపో తొక్కితే నొప్పితో లేచుంటాడు. ఓహో, శవానికి నొప్పి. ఇదేంటి ట్రైన్ రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్టు వీడి ప్రాణాలు యమపురి దగ్గర వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. కన్ఫర్మ్ చేసేద్దాం, క్లియర్ అయిపోతుంది.